నెక్స్ట్ టాపిక్ పాయింటర్స్ ఇన్ సిలో పాయింటర్స్. జనరల్గా పాయింటర్స్ అనేది సిలో కొంచెం మనకి ఒక క్రూషియల్ కాన్సెప్ట్ అంటారు. అలానే పాయింటర్స్ వచ్చేసి కొంచెం కాంప్లెక్సిటీగా ఉంటాయి మనకి, అలానే కొంచెం లాజికల్ పార్ట్గా ఉపయోగిస్తారు. లాజికల్గా మనం ప్రోగ్రామింగ్ కూడా కొంచెం లాజికల్గా అనిపిస్తుంది అనమాట. సో అసలు ఏంటి పాయింటర్ అంటే ఏంటి, అసలు పాయింటర్స్ వల్ల మనకి ఉపయోగాలు ఏంటి అనేది ఏంటి మనం చూద్దాం. జనరల్గా ఏంటంటే పాయింటర్ను మనం ఇక్కడ పాయింటర్ డెఫినేషన్ ఏం చెప్తామంటే ఏ పాయింటర్ ఈజ్ ఏ వేరియబుల్ దట్ స్టోర్స్ ది మెమరీ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. ఇది సింపుల్ డెఫినేషన్. పాయింటర్ డెఫినేషన్ అంటే ఏ పాయింటర్ ఈజ్ ఏ వేరియబుల్, పాయింటర్ అనేది కూడా ఒక వేరియబుల్లే, కానీ అందులో మనం ఏం స్టోర్ చేస్తాం, దట్ స్టోర్స్ ది మెమరీ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. అంటే వేరే వేరియబుల్ యొక్క మెమరీ అడ్రస్ అంటే ఆ వేరియబుల్ మెమరీలో ఎక్కడైతే స్టోర్ అయిందో ఆ స్టోర్ అయిన వేరియబుల్ యొక్క అడ్రస్ని పాయింటర్ అనే దాంట్లో మనం స్టోర్ చేసి పెడతాం. అంటే మామూలుగా వేరియబుల్ అనుకోండి, సపోజ్ ఎక్స్ అనేది వేరియబుల్లో ఏముంటుంది, మనం వాల్యూస్ ఇస్తాం కాబట్టి ఆ వాల్యూ అనేది స్టోర్ అయి ఉంటుంది. బట్ పాయింటర్లో వచ్చేసి ఏంటంటే మనకి వేరియబుల్ అనే వాల్యూ అనేది ఉండదు. పాయింటర్లో మనం డైరెక్ట్గా ఇలా వాల్యూ అనేది స్టోర్ చేయలేం. మరి పాయింటర్లో ఏం స్టోర్ అవుతుందంటే అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. అంటే మనం ఏ వేరియబుల్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ని మనం పాయింటర్లో స్టోర్ చేసి పెట్టుకుంటాం. ఎందుకు అంటే అడ్రస్ స్టోర్ చేసుకోవడం వల్ల మనకి మెమరీ మ్యానిపులేషన్ ఈజీగా ఉంటుంది. అలానే ఇన్స్టెడ్ ఆఫ్ హోల్డింగ్ ఏ డైరెక్ట్ వాల్యూ ఇట్ పాయింట్స్ టు ది లొకేషన్ ఇన్ మెమరీ వేర్ ఏ వాల్యూ ఈజ్ స్టోర్డ్. దిస్ అలౌస్ ఫర్ డైరెక్ట్ మెమరీ మ్యానిపులేషన్ విచ్ కెన్ బి యూజ్ఫుల్ ఫర్ వేరియస్ టాస్క్స్. సో ఒక విధంగా పాయింటర్ వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటంటే ఒక వేరియబుల్కి సెక్యూరిటీ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. అలానే ఆ వేరియబుల్తో మనం వర్క్ చేయాలి అంటే కనుక వేరియబుల్తో మనం వర్క్ చేయకుండా పాయింటర్ ద్వారా మనం ఆ వేరియబుల్తో కమ్యూనికేట్ అవ్వచ్చు. ఎందుకని ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ మనం పాయింటర్లో పెట్టేసుకుంటున్నాం. అడ్రస్లో ఏముంటుంది, ఆ వేరియబుల్లో మనం స్టోర్ చేసిన వాల్యూ అడ్రస్లోనే ఉండేది. అంటే మనం ఒక వేరియబుల్ తీసుకున్నాం, ఆ వేరియబుల్కి ఏం చెప్పుకున్నాం, ఫస్ట్లో మెమరీ దానికి కొంత స్పేస్ని అలొకేట్ చేస్తుంది, ఆ స్పేస్లో అది వాల్యూని పెట్టుకుంటుంది అన్నాం. సో ఆ స్పేస్ ఎక్కడైతే స్టోర్ అయిందో ఆ స్టోర్ అయిన అడ్రస్సే పాయింటర్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి పాయింటర్ ద్వారా మనం ఆ వేరియబుల్తో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కమ్యూనికేట్ అవ్వచ్చు. ఇండైరెక్ట్గా కమ్యూనికేట్ అయ్యి పాయింటర్ ద్వారా ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూని మనం మ్యానిపులేట్ చేయొచ్చు అనమాట. సో పాయింటర్స్లో మనకి అడ్వాంటేజెస్ తీసుకుంటే కనుక పాయింటర్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే డైనమిక్ మెమరీ ఎలొకేషన్ అంటాం. డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్ అంటారు. అంటే ఏంటంటే మెమరీలో మనం వేరియబుల్స్కి డైనమికల్గా స్పేస్ని అలొకేట్ చేసి పెట్టుకోవచ్చు. ఏంటి డైనమిక్ ఎలొకేషన్ అంటే, ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లోకి నేను ఒక డేటా స్టోర్ చేశాను. ఈ వేరియబుల్ మనకి మెమరీలో స్టోర్ అవుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో మనకి మెమరీ క్రాష్ అవుతుంది, అంటే మెమరీ ఫెయిల్ అవుతుంది. ఈ మెమరీ ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ మెమరీలో ఉన్న డేటా ఏదైతే ఉందో అంటే వేరియబుల్స్ వాటిల్లో ఉన్న డేటా మనకి లాస్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో అలాగా డేటాను మనం లాస్ అవ్వకుండా మెమరీలో మనం ఆ వేరియబుల్స్కి డైనమికల్గా మెమరీని ఎలొకేట్ చేసుకోవచ్చు. డైనమికల్గా మెమరీ ఎలొకేట్ అయినప్పుడు మెమరీ మనకి క్రాష్ అయినా కూడా అందులో ఉన్న డేటాకి మనకి ఎటువంటి లాస్ అనేది జరగదన్నమాట. అట్లా తర్వాత పాయింటర్స్ ద్వారా మనకి ఏంటంటే అరేస్ అండ్ స్ట్రక్చర్ మేనేజ్మెంట్ ఈజీగా చేయొచ్చు. తర్వాత పాయింటర్స్ ఉపయోగించి ఏంటంటే ఫంక్షన్స్తో అంటే కాల్ బై రిఫరెన్స్ అంటాం. కాల్ బై రిఫరెన్స్ ద్వారా ఫంక్షన్తో మనం డైరెక్ట్గా అంటే దీన్ని మనం ఎలా చెప్తారంటే రిటర్న్ స్టేట్మెంట్తో పని లేకుండా డైరెక్ట్గా మనం బేస్ ఫంక్షన్ అంటే టాప్ ఫంక్షన్లో ఉన్న వేరియబుల్ యొక్క అడ్రస్ని కింద ఫంక్షన్లోకి తీసుకొచ్చి డైరెక్ట్గా ఇక్కడి నుంచే మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత పాయింటర్స్ని ఎక్కువగా మనకి డేటా స్ట్రక్చర్స్లో ఈ పాయింటర్స్ని ఎక్కువగా మనకి ఉపయోగిస్తారు. డేటా స్ట్రక్చర్ అంటే ఒక కాంప్లెక్సిటీ టాస్క్ను మనకి పాయింటర్స్లో మనం ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కొన్ని పాయింటర్స్లోని అడ్వాంటేజెస్. ఇంకా స్ట్రింగ్స్లో కూడా మనకి పాయింటర్ అనేది కూడా మనకి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇలా సరే ఓకే, ఇప్పుడు ఈ పాయింటర్ని అసలు మనం ఎలా డిఫైన్ చేస్తాము, దీన్ని ఎలాగా అనేది చూస్తే కనుక పాయింటర్ సింటాక్స్ తీసుకుంటే సపోజ్ డేటా టైప్ అని ఆ వేరియబుల్ ముందు స్టార్ సింబల్ ఉపయోగిస్తాం. స్టార్ వేరియబుల్ నేమ్ PTR వేరియబుల్ అంటే పాయింటర్ వేరియబుల్ అని ఇలా రాస్తాం.
అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంట్ స్టార్ p అని రాసా. సో p ఈజ్ కాల్డ్ పాయింటర్ వేరియబుల్. అది పాయింటర్ వేరియబుల్ మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఆ వేరియబుల్ ముందు స్టార్ సింబల్ ఉంటుంది. ఆ వేరియబుల్ ఉంది కనుక స్టార్ సింబల్ అంటే ఆస్టిక్ సింబల్ ఉంటే కనుక ఇట్ ఈస్ కాల్డ్ పాయింటర్ వేరియబుల్. సో ఓకే, పాయింటర్ వేరియబుల్కి మరి డేటా టైప్ ఎలా డిఫైన్ చేస్తారు? అసలు డేటా టైప్ అంటే ఏం చేస్తుంది అంటే, డేటా టైప్ ఎందుకు అంటే ఈ పాయింటర్లో మనం ఏం చెప్పుకున్నాం, వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది అన్నాం కదా. ఆ వేరే వేరియబుల్ ఏదైతే ఉందో అంటే దాని అనదర్ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ యొక్క డేటా టైపు పాయింటర్ డేటా టైపు సేమ్ ఉండాలి. ఇప్పుడు నేను ఇంటీజర్ వేరియబుల్ యొక్క అడ్రస్ను పాయింటర్లో పెట్టుకుంటున్నాను అనుకోండి, పాయింటర్ ఇంటీజర్ అవుతుంది. అదే ఫ్లోట్ వేరియబుల్ యొక్క అడ్రస్ని పెట్టుకుంటే ఇది కూడా ఫ్లోట్ వేరియబుల్ అవుతుంది అనమాట. అలా మనకి పాయింటర్ డేటా టైప్ అనేది మెన్షన్ చేస్తాం. అలానే ఇక్కడ చూడండి, అరే పాయింటర్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్లో ఏమన్నారు, ఏ పాయింటర్ ఈజ్ డిక్లేర్డ్ యూజింగ్ ఆస్ట్రిక్ స్టార్ సింబల్ బిఫోర్ ది వేరియబుల్ నేమ్. వేరియబుల్ నేమ్ ముందు ఇక్కడ ఆస్ట్రిక్ సింబల్ వాడతాము. అండ్ ఇట్స్ టైప్ మస్ట్ మ్యాచ్ ది టైప్ ఆఫ్ ది వేరియబుల్ ఇట్ విల్ పాయింట్ టు. ఇట్స్ టైప్ అంటే ఆ పాయింటర్ యొక్క డేటా టైప్ ఎలా ఉంటుందంటే మనం ఏ వేరియబుల్ యొక్క అడ్రస్ని మనం పెట్టుకుంటున్నాం పాయింటర్లో, అంటే పాయింటర్ ఏ వేరియబుల్ని పాయింట్ చేస్తుందో ఆ వేరియబుల్ యొక్క డేటా టైపు పాయింటర్ డేటా టైపు సేమ్ ఉండాలి. తర్వాత ది అడ్రస్ ఆఫ్ వేరియబుల్ అప్టైన్డ్ యూజింగ్ ది అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ అని చెప్పేసి అన్నాం. సో ఇది ఏంటనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం ఏమంటామంటే పాయింటర్స్తో వర్క్ చేసేటప్పుడు ఇక్కడ రెండు ఆపరేటర్స్ ఉపయోగిస్తాం. ఒకటి యాంపర్సెండ్ ఆపరేటరు, రెండోది స్టార్ ఆపరేటర్. ఈ యాంపర్సెండ్ ఆపరేటర్ని ఏమంటారంటే అడ్రస్ ఆపరేటర్ అంటాం. అడ్రస్ ఆపరేటర్ అంటే ఇది అడ్రస్ ఆపరేటర్ అంటే ఇది ఏం చేస్తుంది, ఇది రిటర్న్స్ ది అడ్రస్ ఆఫ్ ది వేరియబుల్. ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ని మనకి చూపిస్తుంది అన్నమాట. సో అందుకే దీన్ని అడ్రస్ ఆపరేటర్ అంటారు. అడ్రస్ ఆపరేటర్ అనొచ్చు, లేదా ఇంకో విధంగా ఏం పిలుస్తారంటే రిఫరెన్స్ ఆపరేటర్ అంటాం. రిఫరెన్స్ ఆపరేటర్. స్టార్ వచ్చేసి ఏమంటే డీరిఫరెన్స్ ఆపరేటర్ అంటాం. డీరిఫరెన్స్ ఆపరేటర్ ఇదేం చేస్తుందంటే వాల్యూ ఎట్ అడ్రస్ అంటాం. వాల్యూ ఎట్ అడ్రస్ అంటే ఆ అడ్రస్లో ఏ వాల్యూ అయితే ఉందో ఆ అడ్రస్లో ఉన్న వాల్యూని చూపిస్తుంది స్టార్ అనే సింబల్. స్టార్ అనే సింబల్ ఆ అడ్రస్లో ఉన్న వాల్యూని చూపిస్తుంది. యాంపర్సెండ్ వచ్చేసి ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ని చూపిస్తుంది. ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఇప్పుడు ఇంట్ x ఈక్వల్ టు 10 అనుకున్నాం. ఇంట్ x ఈక్వల్ టు 10 అనుకున్నాం. ఇప్పుడు p ఈక్వల్ టు x అన్నాం అనుకోండి. p ఈక్వల్ టు x అంటే xలో ఉన్న 10 pలోకి వెళ్తుంది. p అనేది వేరియబులే, నేను అక్కడ పాయింటర్గా జోలికి వెళ్ళలే ఇంకా మనం. p అనేది వేరియబుల్. ఇప్పుడు pలోకి ఏం వెళ్తుంది, xలో ఉన్న వాల్యూ వెళ్తుంది. xలో ఉన్న వాల్యూ 10 కాబట్టి 10 వెళ్తుంది. అది నేను ఇక్కడ p ఈక్వల్ టు యాంపర్సెండ్ x అని రాశాను అనుకోండి, యాంపర్సెండ్ x రాసా. యాంపర్సెండ్ x రాస్తే అర్థం ఏంటి, యాంపర్సెండ్ అంటే ఏమన్నా ఇక్కడ మనకి అడ్రస్ ఆపరేటర్ అన్నాం. అడ్రస్ ఆపరేటర్ అంటే x అనే వేరియబుల్ మెమరీలో స్టోర్ అవుతుంది కదా ఎక్కడో ఒక చోట. ఆ మెమరీ యొక్క అది స్టోర్ అయిన మెమరీ అడ్రస్ pలోకి వెళ్తుంది. సో ఈ అడ్రస్ని మనం స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని పాయింటర్గా డిఫైన్ చేస్తాం. ఇది మామూలు వేరియబుల్గానే ఉంటుంది. ఇప్పుడు దీంట్లో పాయింటర్లో ఏం స్టోర్ చేస్తున్నాం, వేరియబుల్ యొక్క అడ్రస్ని మనం స్టోర్ చేస్తున్నాం అనమాట. ఇలా ఇప్పుడు పాయింటర్లో x యొక్క అడ్రస్ ఉంది కదా. ఓకే, ఇప్పుడు నేను ఓన్లీ p అన్నాను అనుకోండి. ఓన్లీ p అంటే ఏం చూపిస్తుంది, pలో ఉన్న వాల్యూని చూపిస్తుంది. pలో ఏముంది వాల్యూ, మనకి అడ్రస్ ఉంది, అంటే x యొక్క అడ్రస్ ఉంది కాబట్టి ఆ అడ్రస్ని చూపిస్తుంది. అదే నేను ఇక్కడ స్టార్ p అని రాశాను అనుకోండి. స్టార్ p రాస్తే ఏమవుతుంది, స్టార్ అంటే ఇక్కడ ఏమన్నా మనకి డీరిఫరెన్స్ ఆపరేటర్ అన్నాం. డీరిఫరెన్స్ అంటే అర్థం ఏంటి, వాల్యూ ఎట్ అడ్రస్. వాల్యూ ఎట్ అడ్రస్ అంటే pలో అడ్రస్ ఉంది కదా, ఆ అడ్రస్ దేంది, ఎక్స్ అడ్రస్. ఇక్కడ మనం రాద్దాం అడ్రస్ ఆఫ్ ఎక్స్ ఉందాం. సో pలో ఏముంది, ఎక్స్ అడ్రస్ ఉంది. సో ఎక్స్లో మనకి ఏం వాల్యూ స్టోర్ చేసాము, 10 అని చూసారా, ఆ 10 అని చూపిస్తుంది మనకి. సో ఇది తెలిస్తే మనకి పాయింటర్స్ కాన్సెప్ట్ ఈజీగా అర్థమైపోతుంది. ఈ లాజిక్ తెలిస్తే ఈజీగా మనకి పాయింటర్స్తో వర్క్ చేయొచ్చు. సో ఇది ఒకటే కొంచెం లాజిక్గా ఉంటుంది, బట్ ఆ లాజిక్ ఇది పట్టుకోగలిగితే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో దీన్ని ఒక చిన్న డయాగ్రమాటికల్గా మనం ఇక్కడ చూద్దాము. ఒక డయాగ్రామ్ వేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ ఒక శాంపుల్ కోడ్ చూద్దాం. ఏంటంటే ఇక్కడ ఇంట్ x ఈక్వల్ టు 10 అనుకుందాం. తర్వాత ఇంట్ స్టార్ p అని రెండు రాశాను. అంటే ఒకటి పాయింటర్ వేరియబుల్, ఒకటి మామూలు ఆర్డినరీ వేరియబుల్ అన్నాం.
ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తున్నా అంటే p = $x అని రాశాను. సో pలోకి x యొక్క అడ్రస్ని పంపించాను, pలోకి x యొక్క అడ్రస్ని పంపించాను. సో నేను ఇక్కడ ప్రింట్ సింపుల్గా రాసిన షార్ట్ ఫామ్లో, అందుకోసం ప్రింట్ అని రాశాను. ప్రింట్ p అన్న, చూడండి ప్రింట్ p అన్న, తర్వాత నేను ప్రింట్ $p అన్న, ఈ రెండు రాశాను. తర్వాత ఇంకేం రాద్దాం, ఇంతవరకు రాద్దాం, ఇక్కడ వరకు చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మనకు రెండు వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రెండు ఇలా మెమరీ బ్లాక్స్ తీసుకుందాం. ఇది బ్లాక్ 1 అండ్ బ్లాక్ 2. అంటే మెమరీ ఇలా రెండు వేరియబుల్స్కి ఈ విధంగా స్పేస్ని అలొకేట్ చేస్తుంది కాబట్టి ఇది వేరియబుల్ 1 అండ్ వేరియబుల్ 2. ఓకే, ఇలా తీసుకున్నాం. ఇవి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చూద్దాం. ఇలా చూస్తే ఇది వచ్చేసి మనం ఏమంటామంటే, ఒక నిమిషం ఇలా తీసుకుందాం. ఇది x అనే వేరియబుల్, ఇది వచ్చేసి x అనే వేరియబుల్. ఓకే, నెక్స్ట్ ఆ x అనే వేరియబుల్ యొక్క వాల్యూ, ఇది వాల్యూ, సారీ ఇది వాల్యూ. ఆ తర్వాత నెక్స్ట్ దీన్ని వచ్చేసి అడ్రస్ అంటాం, అడ్రస్. సో ఇలా ఉంటాయి. ఏంటి ఇవి అనేది ఒకసారి చూద్దాం. ఇదేమో వాల్యూ అండ్ అడ్రస్. అలానే మరి ఇది కూడా వేరియబులే కాబట్టి కిందది కూడా సేమ్, అది కూడా అదే విధంగా ఉంటుంది. ఇది కూడా సేమ్ ఇలానే ఉంటుంది. అయితే ఇది వచ్చేసి ఏంటి, మనకి పాయింటర్ వేరియబుల్. ఇక్కడ మనం తీసుకున్న పాయింటర్ వేరియబులే కదా, సో ఇట్ ఈస్ కాల్డ్ $p. ఇది పాయింటర్ వేరియబుల్. ఇలా ఉన్నాయి. ఓకే, ఇలా ఉంది. ఇప్పుడు ఎక్స్లోకి వాల్యూ ఎంత ఉంది, మనం ఇక్కడ ఎంత డిఫైన్ చేసాం, 10 కాబట్టి. సో ఎక్స్లో వాల్యూ 10 అనేది ఉంది. ఇది 10. సైజ్ పెంచుదాము. సో ఎక్స్లో వాల్యూ 10 ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అనే వాల్యూ 10 ఉంది కదా. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఒక చిన్న మీనింగ్ చూద్దాం. ఇప్పుడు ఎక్స్లో 10 ఉంది కదా, ఈ ఎక్స్ అనే వేరియబుల్ మెమరీలో ఎక్కడో ఒక చోట స్టోర్ అవుతుంది కదా. ఆ స్టోర్ అయింది ఇది అడ్రస్ అంటాం, స్టోర్ అయిన దాన్ని. ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ మెమరీలో ఒక 1500 అనే ప్లేస్లో స్టోర్ అయింది. 1500 అనే ప్లేస్లో స్టోర్ అయింది. ఆ 1500 అనే దాన్ని ఆ ఎక్స్ అనే వేరియబుల్ యొక్క అడ్రస్ అని చెప్పేసి పిలుస్తాము. అది ఎక్స్ యొక్క అడ్రస్. తర్వాత ఇక్కడ మరి $p ఉంది కదా, ఇది కూడా వేరియబుల్లే, మరి అది కూడా మెమరీలో స్టోర్ అవ్వాలి కదా. సో అది కూడా మెమరీలో ఇది ఎక్కడో ఒక చోట స్టోర్ అవుతుంది, ఏదో ఒక లొకేషన్లో. ఇది ఒక 2000 అనే లొకేషన్లో స్టోర్ అయింది అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనకి చూడండి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫస్ట్ ఈ 1500 అనేది ఏమో అడ్రస్ అవుతుంది, ఇక్కడ కూడా 2000 అనేది అడ్రస్ అవుతుంది, తర్వాత 10 అనేది వాల్యూ అవుతుంది, 10 అనేది వాల్యూ అవుతుంది. ఇలా మనం ఎన్ని వేరియబుల్స్ తీసుకుంటే అన్ని వేరియబుల్స్, ప్రతి వేరియబుల్ మెమరీలో ఈ విధంగానే మెమరీ దానికి స్పేస్ని రిజర్వ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ నేను ఇక్కడ ఇంట్ x = 10 అన్నా కాబట్టి ఎక్స్లో 10 ఉంది. తర్వాత ఇది x అనే అడ్రస్, తర్వాత $p అన్న, అది కూడా పాయింటర్ వేరియబుల్ కాబట్టి ఇది దీంట్లో మన వాల్యూ ఏమి ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడు దీని యొక్క అడ్రస్ 2000 అన్న. తర్వాత ఈ స్టేట్మెంట్ చూస్తే ఈ స్టేట్మెంట్లో ఏముంది, p = $x. p = ఇక్కడ యాంపర్సెంట్ రాసాం. అదే p = x అన్నాను అనుకోండి, x వాల్యూ వెళ్ళిపోతుంది 10. కానీ పాయింటర్లో ఏంటి, మనకి పాయింటర్లో ఏం స్టోర్ అవుతుంది, అడ్రస్ స్టోర్ అవుతుంది, అంతేగాని వాల్యూ ఉండదు, అడ్రస్ స్టోర్ అవుతుంది. అడ్రస్ అంటే ఇప్పుడు మనకి దేని అడ్రస్, $x అంటే x యొక్క అడ్రస్ స్టోర్ అవుతుంది. అంటే x యొక్క అడ్రస్ ఎంత ఇక్కడ మనకు ఉంది, 1500. ఆ 1500 అనేది చూసారా, అది పాయింటర్లోకి వచ్చేస్తుంది. అంటే పాయింటర్లో అదొక వాల్యూ లాగా వచ్చేస్తుంది అన్నమాట.
ఈ 1500 అనేది పాయింటర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు పాయింటర్లో ఏం స్టోర్ అయింది మనకి, ఎక్స్ యొక్క అడ్రస్ స్టోర్ అయింది. చూడండి ఇక్కడ ఎక్స్ యొక్క అడ్రస్ మనం పాయింటర్లో పెట్టుకుంటాం. ఇది కీ పాయింట్ మనకి, ఇది మెయిన్ పాయింటర్లో ఎక్స్ యొక్క ఏ వేరియబుల్ అవుతుందో ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ను పాయింటర్లో పెట్టుకుంటాం. తర్వాత ఇక్కడ నేను ప్రింట్ఎఫ్ అనుకోండి, జస్ట్ ప్రింట్ఎఫ్ పీ అన్న. చూడండి నేను ఓన్లీ పీ అని రాస్తా. పీ రాస్తే ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, పీ రాస్తే మనకు అర్థం ఏంటంటే, ఇలా రాస్తే ఏం ప్రింట్ అవుతుంది అంటే, ఇలా రాసినప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, ఈ స్టేట్మెంట్ రాస్తే ఏం ప్రింట్ అవుతుంది అనేది చూద్దాం. ఇలా రాస్తే ఏం ప్రింట్ అవుతుంది అనేది. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ పీ రాస్తే ఏం ప్రింట్ అవుతుందంటే మనకి పీలో ఏముంది వాల్యూ 1500 కదా ఉంది. సో పీలో ఉన్న ఆ 1500 ఏదైతే ఉందో అది మనకి ప్రింట్ చేస్తుంది. పీలో ఉన్న 1500ని ప్రింట్ చేస్తుంది ఈ స్టేట్మెంట్. అదే స్టార్ పీ రాస్తే ఏమవుతుందంటే, స్టార్ పీ రాసాం. స్టార్ పీ అంటే స్టార్ అంటే ఇక్కడ మనకు అర్థం ఏంటి, పాయింటర్లో అడ్రస్ ఉంది చూసారా 1500, ఈ అడ్రస్ దేనిది, ఎక్స్ది అంతే కదా, ఈ 1500 ఎక్స్దే కదా. సో ఎక్స్లో ఉన్న వాల్యూ అంటే ఈ అడ్రస్లో ఉన్న వాల్యూ, ఈ అడ్రస్లో ఎంత ఉంది వాల్యూ మనకి 10, ఆ 10 అనే దాన్ని స్టార్ పీ చూపిస్తుంది మనకి. అంటే మామూలు పీకిను స్టార్ పీకి డిఫరెన్స్ అది మనం చూసుకోవాలి. ఇక్కడ మనం కాల్ చేసేటప్పుడు ఇది ఇలా ఈ వాల్యూని తీసుకొస్తుంది అనమాట. ఇది లాజిక్. ఇది పాయింటర్ కాన్సెప్ట్. అంటే ఫస్ట్ ఇక్కడ పాయింటర్ డిఫైన్ చేసాం, పాయింటర్లో ఎక్స్ యొక్క అడ్రస్ పెట్టుకున్నాము, తర్వాత ఎక్స్ అనే వేరియబుల్ యొక్క మెమరీ అడ్రస్ ఇది మనకు శాంపుల్కి ఇచ్చాం, 1500 కావచ్చు ఎంతన్నా కావచ్చు. ఆ ఎక్స్ అనే వేరియబుల్ యొక్క అడ్రస్ పాయింటర్లోకి తీసుకొచ్చి పెట్టుకున్నాం. తర్వాత ఇక్కడ నేను ఓన్లీ పీ అని రాస్తేనేమో పీలో ఉన్న వాల్యూ అంటే దాని అడ్రస్ ప్రింట్ చేస్తుంది. అలా కాకుండా స్టార్ పీ రాస్తే ఈ అడ్రస్లో ఏదైతే వాల్యూ ఉందో, ఈ అడ్రస్ దేనిది ఎక్స్ది, ఆ అడ్రస్లో ఉన్న వాల్యూ ఎంత 10 కాబట్టి ఆ 10 అనేది ప్రింట్ అవుతుంది. ఇలా మనం డిఫైన్ చేస్తాం. సో దీని మీద ప్రోగ్రామ్ చూద్దాం. ప్రోగ్రామ్ ఫర్ యూజింగ్ పాయింటర్ అన్నాం. ఓకే, ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 100 అన్నాం. తర్వాత స్టార్ పీ డిఫైన్ చేసాం. సో ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నాము అండ్ ఆల్సో పాయింటర్ వేరియబుల్, ఈ రెండు తీసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమందామంటే ఇక్కడ డిఫైన్ చేద్దాం, పీ ఈక్వల్ టు యాంపర్సెంట్ ఎక్స్ అని రాద్దాం. సో ఇలా రాస్తాం. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి, పీలోకి ఏమవుతుంది, ఎక్స్ యొక్క అడ్రస్ వెళ్తుంది. సో ఇప్పుడు దేంట్లో ఏదైతుంది అనేది ఇక్కడ మనం క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఎక్స్ వాల్యూ అందాం. సో ఎక్స్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఎక్స్ అడ్రస్, ఎక్స్ అనే వేరియబుల్ యొక్క అడ్రస్, ఎక్స్ అనే వేరియబుల్ యొక్క అడ్రస్, ఆ అడ్రస్ను ప్రింట్ చేయడం కోసం ఇక్కడ మనకి అడ్రస్ను చూడటం కోసం %u అని వాడతాం. అంటే ఇది ఒక ఫార్మాట్ స్పెసిఫైయర్ అనమాట. %u యాంపర్సెంట్ ఎక్స్ అని రాసాం. మళ్ళీ ఇంకో విధంగా రాద్దాం. ఎలా అంటే ఎక్స్ అడ్రస్ అని %d p అని రాసాం, ఓన్లీ p. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎక్స్ వాల్యూ అని %d స్టార్ p రాసాం. చూడండి ఇప్పుడు ఎక్స్ వాల్యూని రెండు రకాలుగా రాసాం. ఇది ఎక్స్ వాల్యూ, ఎక్స్ వాల్యూ, ఎక్స్ అడ్రస్ రెండు రకాలుగా రాస్తాం. ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఉన్నప్పుడు యాజ్ యూజువల్గా మనకు ట్రెడిషనల్గా ఎక్స్ అని చెప్పేసి రాసేస్తాం. ఓకే, తర్వాత మళ్ళీ ఇక్కడ ఎక్స్ వాల్యూ అన్నప్పుడు చూడండి ఇక్కడ స్టార్ పీ రాసాం. ఆ తర్వాత నెక్స్ట్ ఎక్స్ అడ్రస్ అన్నప్పుడు ఎక్స్ అడ్రస్ మనకి యాంపర్సెంట్ ఎక్స్ అంటే అడ్రస్ చూపిస్తుంది. లేదు మనకు ఇంకో విధంగా ఎలా రాసాం, పీలో ఉన్న వాల్యూ కోసం రాసాం. ఇలా రాసాం. ఇప్పుడు దీన్ని రన్ చేసాం అనుకోండి, చూడండి ఎక్స్ వాల్యూ 100, కింద కూడా ఎక్స్ వాల్యూ 100, ఎక్స్ అడ్రస్ అండ్ ఆల్సో ఎక్స్ అడ్రస్. లేదు ఇవి కన్ఫ్యూజన్గా ఉన్నాయి అనుకోండి, ఇది మళ్ళీ ఇది ఎందుకు అనుకుంటే ఇది తీసేద్దాం, అప్పుడు మనకి ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఏమర్థం అవ్వాలి, పీకిను స్టార్ పీకి మీకు అర్థం అవ్వాలి. ఫస్ట్ థింగ్ పీ అంటే ఏంటి, స్టార్ పీ అంటే ఏంటి మనం అర్థం చేసుకోవాలి. ఇది అర్థమైతే మనకి ఈజీగా తెలుసు, కాన్సెప్ట్ వచ్చేసినట్లే.
సో మనం అనుకోవచ్చు అసలు ఎందుకు పాయింటర్ ఎందుకు ఎక్స్ ఉంది కదా డైరెక్ట్గా ఎక్స్తో వర్క్ చేసుకోవచ్చు కదా అని. ఎక్స్తో వర్క్ చేసుకోవచ్చు, కానీ పాయింటర్ వల్ల మనకి బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటంటే డైనమిక్ మెమరీ మేనేజ్మెంటు, తర్వాత వేరియబుల్కి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి పాయింటర్స్ మనకి ఎక్కువగా వాడతాం అన్నమాట అట్లా. సో దాన్ని మనం ఎలా డిఫైన్ చేస్తున్నాం అనేది మనం చూసుకోవాలి. ఫస్ట్ వేరియబుల్ అడ్రస్ పెట్టాం పాయింటర్లో. సపోజ్ ఇక్కడ p = x అన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా ఇన్వాలిడ్ అయిపోతుంది. ఇప్పుడు ఎలా రాసామనుకోండి, చూడండి ఇలా వస్తుంది. x వాల్యూ 100, x అడ్రస్ 10 అని వస్తుంది. x అడ్రస్ కూడా 100 అనే వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఈ మూడోది ప్రింట్ అవ్వలేదు. ఎందుకంటే మనకి *p అందులో 100లో ఏమీ లేదు కాబట్టి దాని దగ్గరకు వెళ్ళదు అనమాట. అందుకని కంపల్సరీగా ఇక్కడ యాంపర్సెండ్ సింబల్ అనేది ఇవ్వాలి. యాంపర్సెండ్ మీన్స్ అడ్రస్ ఆఫ్ ది వేరియబుల్. ఇక ఇక్కడ x అన్నాం, సో డైరెక్ట్గా xలో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. తర్వాత ఇక్కడ *p అన్నాం. *p అంటే స్టార్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం. ఏంటి స్టార్ అంటే ఇక్కడ వాల్యూ అట్ అడ్రస్, అంటే ఇది డీరిఫరెన్స్ ఆపరేటర్. వాల్యూ అట్ అడ్రస్, ఆ అడ్రస్లో ఉన్న వాల్యూ. సో ఇప్పుడు మనం ఇక్కడ రాసిన దాని ప్రకారం ఇక్కడ డయాగ్రామ్లో చూసినా కూడా సేమ్. ఇది x అనే వేరియబుల్, అందులో వాల్యూ ఇది, దాని అడ్రస్ ఇది. పాయింటరు దాంట్లో వాల్యూ ఇది, అడ్రస్ ఇది. దాంట్లో పాయింటర్లోకి వాల్యూ ఎలా వెళ్ళింది, మన ఇక్కడ p ఈ స్టేట్మెంట్ రాసాం కాబట్టి ఆ స్టేట్మెంట్ రాసాం కాబట్టి ఆ అడ్రస్ అనేది పాయింటర్లోకి పంపించాం. తర్వాత ఇక్కడ మనం ప్రింట్ చేసినప్పుడు ఇక్కడ *p రాసాం. *p రాసాం కాబట్టి అర్థం ఏంటంటే ఈ అడ్రస్లో ఉన్న ఈ వాల్యూ అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఇలా డిఫైన్ చేస్తాం. సో ఇలా ఇది సింపుల్ ప్రోగ్రామ్. ఓకే, అయితే ఈ పాయింటర్స్తో మనం వర్క్ చేసేటప్పుడు పాయింటర్ అర్థమెటిక్ అని చెప్పేసి అంటారు. పాయింటర్ అర్థమెటిక్ అంటే పాయింటర్ మీద అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ మనం ఎలా చేయొచ్చు అనేది. సో దీనికి చూద్దాం అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ ఏంటి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ p = $x అన్నా ఓకే. పాయింటర్ అర్థమెటిక్ అంటే పాయింటర్ ఉపయోగించి అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ చేయటం. సో పాయింటర్ ఉపయోగించి అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ చేయటం అంటే ఇప్పుడు సపోజ్ p = p + 10 అన్నాం. p = p + 10 అన్నాం అంటే pకి 10 యాడ్ చేసాం. దానికోసం ఇప్పుడు ఇక్కడ ఎలా రాస్తున్నాం అంటే printf x వాల్యూ %d x అని రాసాం. x వాల్యూ %d x అన్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ p = p + 10 అన్నాం. p = p + 10 అప్పుడు pలో ఏముంది మనకి ఇక్కడ x అడ్రస్ ఉంది. ఆ x అడ్రస్ అనేది మారిపోతుంది. ఇంకా మనకు కావాలంటే ఇక్కడ ఇలా చూద్దాం, *p అని చెప్పేసి చూద్దాం. ఇప్పుడు తెలుస్తుంది. *p రాసినప్పుడు ఇప్పుడు రన్ చేసాం అనుకోండి, చూడండి వాల్యూ ఏదో వస్తుందో x వాల్యూ 0 అని వచ్చింది. ఎందుకు ఇక్కడ x వాల్యూ 0 వచ్చిందంటే మనకి ఇక్కడ p = p + 10 అన్నాం. p = p + 10 అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి, పాయింటర్లో ఏముంటుంది మనకి x యొక్క అడ్రస్ ఉంటుంది. సపోజ్ x యొక్క అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1500 ఉందనుకోండి, ఆ 1500కి +10 అవుతుంది. అప్పుడు 1510 అవుతుంది. 1510 అంటే మెమరీ అడ్రస్ మారిపోతుంది, మెమరీ అడ్రస్ చేంజ్ అయిపోతుంది. అందుకని మనం ఇక్కడ ఇలా రాయకూడదు. ఎలా రాస్తామంటే దాని ముందు స్టార్ సింబల్ పెడతాం. *p = p + 10 ఈ విధంగా రాయాలి. ఈ విధంగా రాస్తే అర్థం ఏంటి, ఇక్కడ *p అంటే ఇక్కడ మనకు అర్థం ఏంటి, పాయింటర్లో ఉన్న అడ్రస్లో ఉన్న వాల్యూ. అంటే ఇక్కడ పాయింటర్లో దేని అడ్రస్ ఉంది, x అడ్రస్ ఉంది కాబట్టి xలో ఉన్న వాల్యూ. ఆ xలో ఉన్న వాల్యూ ఎంత 100. సో దానికి 10 యాడ్ అయ్యి ఆ 110 xలో స్టోర్ అవుతుంది. అంటే ఇది ఇండైరెక్ట్గా అర్థం ఏంటంటే x = x + 10 అని అర్థం. దాన్ని మనం పాయింటర్ ద్వారా ఇలా రాస్తున్నాం అనమాట. సో ఇలా రాసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి మనం ఇక్కడ కావాలంటే ఇక్కడ రన్ చేసాం అనుకోండి, చూడండి ఆటోమేటిక్గా 110 అవుతుంది. ఇంకా మనం కావాలంటే పాయింటర్లో మారిందా xలో మారిందో లేదో తెలుసుకోవాలంటే ఇక్కడ x పెట్టి చూద్దాం. సో అక్కడ మనం x పెట్టినా కూడా xలో వాల్యూనే మారేది. అట్లా పాయింటర్ ద్వారా మనం xలో ఉన్న వాల్యూని మార్చేస్తాం. దీన్ని పాయింటర్ అర్థమెటిక్ అంటాం. సో పాయింటర్ p = సేమ్ పాయింటర్ p - 10. అలానే పాయింటర్ p = పాయింటర్ p × 10. ఇది పాయింటర్ అర్థమెటిక్ అంటే ఇక్కడ. సో పాయింటర్ మీద అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేయొచ్చు అనేది అనమాట. ఇలా మనం డిఫైన్ చేసాం.
అప్పుడు ఇదంతా మనం గుర్తుపెట్టుకోవాలి. స్టార్ పి అంటే మనకు వెంటనే మైండ్లో ఏం ఫ్లాష్ అవ్వాలంటే స్టార్ పి అంటే ఎక్స్ అనే అనుకోవాలి, ఎందుకంటే ఎక్స్ అడ్రస్సే కాబట్టి. అలానే ఇక్కడ స్టార్ పి అన్నా కూడా సో ఇది ఎక్స్, ఇది ఎక్స్, ఇది ఎక్స్ అని చెప్పేసి అనుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంటే ఎక్స్లో ఉన్న వాల్యూతో క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అంటే ఎక్స్లో ఉన్న వాల్యూ కంటే దీనికే +10 చేస్తున్నాం, దాన్నే -10 చేస్తున్నాం, దాన్నే ×10తో మల్టిప్లై చేస్తున్నాం. సో ఇప్పుడు రన్ చేస్తే సేమ్ ఎక్స్లో ఉన్న వాల్యూ మారిపోతుంది అనమాట. సో ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ చేసాం. యూనరీ క్యాలిక్యులేషన్స్ యూనరీ ఆపరేటర్ ఎలా వాడాలో చూద్దాం. యూనరీ ఆపరేటర్ అంటే ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ కదా. సో ఇక్కడ నేను స్టార్ పి ప్లస్ ప్లస్ అని రాశాను. స్టార్ పి ప్లస్ ప్లస్ అన్న ఇలా రాసాం. అంటే ఇప్పుడు నేనేంటి ఇక్కడ ఎక్స్లో ఎంత ఉంది వాల్యూ 100 ఉంది, ఆ 100కి 1 ఇంక్రిమెంట్ చేశాను. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూశాను. చూడండి ఎంత వస్తుంది వాల్యూ, మనకి 100 వచ్చింది. అదేంటి 100 వచ్చింది, ఇక్కడ ఆల్రెడీ ప్లస్ ప్లస్ అన్నాం కదా, 1 ఇంక్రిమెంట్ అవ్వాలి కదా. ఎందుకు అవ్వలేదంటే ఎందుకు అవ్వలేదు అనేది చూద్దాం. తర్వాత ఇక్కడ మైనస్ మైనస్ కూడా చూద్దాం, అంటే రెండు ఒకేసారి చూద్దాం. ఇలా చూస్తే చూడండి ఇక్కడ కూడా సేమ్. అంటే ఇక్కడ యూనరీ ఆపరేటర్ పాయింటర్లో పనిచేయలేదు. ఎందుకు పనిచేయదు అంటే ఇక్కడ యూనరీ ఆపరేటర్స్ మన పాయింటర్లో రాయలేం. మరి ఎలాగా, ఇలా రాయాల్సిందే, పాయింటర్ p+1 అని చెప్పి రాయాల్సిందే అనమాట. ఇలానే రాస్తాం కానీ పాయింటర్ p++ మైనస్ మైనస్ అనేది అక్కడ అలా రాయడానికి కుదరదు అనమాట. సో ఇది పాయింటర్ అర్థమెటిక్ కాన్సెప్ట్ అనమాట. అంటే పాయింటర్ ఉపయోగించి అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేయొచ్చు అనేది. ఓకే, ఇది సింపుల్గా పాయింటర్ కాన్సెప్ట్. ఇలా మనం పాయింటర్స్ డిఫైన్ చేసి రాయటం ఎలా అనేది. అలానే అరే టు పాయింటర్, ఒక అరేని పాయింటర్లు ఎలా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడంటే వేరియబుల్ని మనం పాయింటర్లో స్టోర్ చేయటం చూసాం. అలానే అరేని కూడా పాయింటర్లు ఎలా స్టోర్ చేయొచ్చు చూద్దాం. సో ఒక అరే డిఫైన్ చేద్దాం, a(10) అని. తర్వాత I తీసుకుందాం. నెక్స్ట్ పాయింటర్ వేరియబుల్ కాబట్టి స్టార్ p డిఫైన్ చేసాం. ఓకే, దెన్ ఎంటర్ అరే వాల్యూస్ అందాం. అరేలోకి వాల్యూస్ ఇన్పుట్ చేసేద్దాం. ఫర్ i = 0, i<5 తీస్తుంది 5 వాల్యూస్కి. తర్వాత scanf %t %a కాబట్టి అరే ఓకే ఇలా డిఫైన్ చేసాం. ఇప్పుడు ఈ అరేని పాయింటర్లో స్టోర్ చేద్దాం. అరేని పాయింటర్లో స్టోర్ చేయడం ఎలాగో అంటే p = %a(0) ఇలా రాసాం. a(0) అంటే ఇది ఏంటి అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఇప్పుడు ఒక అరే తీసుకుందాం. సపోజ్ దీన్నే సింపుల్గా ఇలా బ్రేక్ డౌన్ చేద్దాం. సో ఏం లేదు, దీన్ని మల్టిపుల్ పార్ట్స్గా తీసుకుందాం. ఒక 5 సెల్స్గా తీసుకుందాం. ఓకే, సో ఇట్ ఈస్ కాల్డ్ అన్ అరే. ఇక్కడ మనం డిఫైన్ చేసేటప్పుడు ఇది వచ్చేసి ఏ అరే అవుతుంది. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో వాల్యూస్ వచ్చేసి మనకి 10 ఇలా ఉన్నాయి అనుకుందాం. వాల్యూస్ 20, 30, 40, 50 వాల్యూస్ ఇవి. ఓకే, అరేలో వాల్యూస్ ఇచ్చాము కదా. నెక్స్ట్ ఇక్కడ ఉందో చూసారా, ఇది అరే యొక్క అడ్రస్. సపోజ్ దీని అడ్రస్ 101 అంటే 100. తర్వాత మనం ఇంటిజర్ అరే అనుకున్నాం. ఇంటిజర్ అరే అయితే అది డిపెండ్స్ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్, అంటే బిట్ ఆపరేటింగ్ సిస్టమ్. 2 బిట్స్ కావచ్చు, 2 బైట్స్ కావచ్చు, 4 కావచ్చు. ఇక్కడ మనం 2 ఎగ్జాంపుల్ తీసుకుందాం. 101,
తర్వాత 102, 103 అంటే 2 bytes, ఒక్కొక్కటి 2 bytes కింద 4, 104, 105, then 106, 107, 8, 9. ఇది ఇంకా మనకి క్లారిటీ కావాలంటే 2 bytes తీసేసి సింగిల్గానే రాసుకోవచ్చు. అంటే ఇలా 101, 100 సింపుల్గా ఉంటాం. అంటే ఎవ్రీ 2 bytesకి ఒకటి అని చెప్పేసి ఇలా ఈ విధంగానే రాసుకోవచ్చు. ఇది దీని అడ్రస్ ఇది. దెన్ దీని అడ్రస్ వచ్చేసి 104, దీని అడ్రస్ వచ్చేసి 106, ఇది వచ్చేసి 108. అంటే మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది, ఓకే ఎవ్రీ 2 bytesకి ఒకటి ఉంటుంది అని చెప్పేసి ఇలా ఇట్లా ఉంది కదా. ఇది 1 సెకండ్ పైన డిఫైన్ చేద్దాం. ఓకే ఇలా ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఎలా రాస్తున్నాం అంటే p = %a ఆఫ్ 0 అన్నాం. p = %a ఆఫ్ 0 అంటే ఇప్పుడు మనకి పాయింటర్లో ఏం స్టోర్ చేస్తున్నాం, a ఆఫ్ 0. a ఆఫ్ 0 అంటే అరేలో ఫస్ట్ ఎలిమెంట్ ఉంది కదా, ఇది దీని యొక్క అడ్రస్ను స్టోర్ చేస్తుంటే pలో ఏముంటుంది, ఇప్పుడు 100 ఉంటుంది. 100 ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు p తర్వాతకి వెళ్ళాలి. అప్పుడు p+1 అన్నాం అనుకోండి. p+1 అంటే అర్థం ఏంటంటే నెక్స్ట్ ఎలిమెంట్ అని అర్థం. అలా నెక్స్ట్ ఎలిమెంట్, ఇలా నెక్స్ట్ ఎలిమెంట్. అయితే p+1 అన్నాం మనం ఇక్కడ సమ్ p+i అన్నట్టుగా రాస్తాం. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం రాస్తాం, p = %x అంటే పాయింటర్ ఎక్కడ ఉంటుంది, ఫస్ట్ ఎలిమెంట్ దగ్గర ఉంటుంది. సో పాయింటర్ దేన్ని లొకేట్ చేస్తుంది, స్టార్టింగ్లో ఇక్కడ ఉంటుంది. p అనేది ఈ ప్లేస్లో ఉంటుంది. దాన్ని మనం ఏం చేస్తామంటే మూవ్ చేసుకుంటూ వెళ్తాం. ముందుకు ఇలా మూవ్ చేసుకుంటా ఒక్కొక్క ఎలిమెంట్ దగ్గరికి తీసుకెళ్తాం అనమాట. ఇది మనం ఇలా డిఫైన్ చేయటం. సో ఇక్కడ మనం కోడ్లో కూడా ఎలా రాస్తాం, p = %a ఆఫ్ 0. a ఆఫ్ 0 అంటే అరే యొక్క 0th ఎలిమెంట్. ఇప్పుడు ఇది మనకి 0th ఎలిమెంటే కదా, అరే కౌంట్ ప్రకారం 0, 1, 2, 3, 4 కదా. సో 0th ఎలిమెంట్ అడ్రస్ని మనం పాయింటర్లో స్టోర్ చేసాం. ఓకే ఇప్పుడు ఏమంటామంటే అరే వాల్యూస్ r అని చెప్పేసి ఇక ప్రింట్ చేసేటప్పుడు సేమ్ ఫర్ i = 0, i less than 5 elements కూడా 5 అని రాసి ఇక్కడ ప్రింట్ చేసేటప్పుడు ఎలా రాస్తాం అంటే printf రాసి ఇక్కడ స్టార్ p+i అని చెప్పేసి రాస్తాం. ఇలా రాసాం స్టార్ p+i. సో స్టార్ p+i అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇప్పుడు pలో ఏముంది, మనకి ఫస్ట్ ఎలిమెంట్ అడ్రస్ ఉంది కదా. ఇప్పుడు ఇలా రాస్తే దీని అర్థం ఏంటంటే స్టార్ p+i అని రాస్తే ఫర్ i = 0, i less than 5, i++ అని ఇక్కడ మనం printfలో ఇలా రాస్తున్నాం స్టార్ p+i అని ఇలా రాసాం. p+i అన్నాం. ఫస్ట్ p+i అంటే ఫస్ట్ p ఎక్కడుంది, ఫస్ట్ ఎలిమెంట్ అడ్రస్సే కదా. ఫస్ట్ ఎలిమెంట్ అడ్రస్ దీంట్లో ఉంది కదా, అంటే ఫస్ట్ ఎలిమెంట్ అంటే 100. 100లో ఏముంది 10, స్టార్ రాసాం కాబట్టి ఆ 10 ఉంది చూసారా, ఆ 10 ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ p+i అన్నాం. i అన్నప్పుడు ఏమవుతుంటే i ఇంటిజర్ కాబట్టి నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళటం అంటే అప్పుడు p దేని లొకేట్ చేస్తుంది, pలో వచ్చేసి ఏముంటుంది 102 ఉంటుంది. అంటే నెక్స్ట్ అడ్రస్కి వెళ్తుంది. ఆ అడ్రస్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వాలి కాబట్టి స్టార్ p+i అన్నప్పుడు అందులో ఉన్న ఆ 20 ప్రింట్ అయిపోతుంది. దాంట్లో ఉన్న 20 ప్రింట్ అవుతుంది. ఫస్ట్ ఏమో pలో 100 ఉంది అంటే అడ్రస్ ఉంది. సో అందులో ఉన్న 10 ప్రింట్ అయింది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ స్టార్ p+i అన్నాం కాబట్టి pలో వచ్చేసి p ఎక్కడికి వెళ్తుంది, 104కి వెళ్తుంది. ఆ 104లో ఉన్న అడ్రస్ 30. ఇలా అనమాట. అంటే +i అన్నప్పుడల్లా ఆటోమేటిక్గా అది నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళిపోతుంది, నెక్స్ట్ సెల్ దగ్గరికి వెళ్ళిపోతుంది.
ఆటోమేటిక్గా నెక్స్ట్ సెల్ దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ సేమ్ p = p+i అన్నాం కాబట్టి 104 దెన్ 30. మళ్ళీ నెక్స్ట్ p = 106 అన్నాం కాబట్టి 40. p+i అంటున్నాం కాబట్టి ఇలా +i చొప్పున వెళ్ళి ఆ వాల్యూని ప్రింట్ చేసుకుంటా వస్తుంది. అంటే ఫస్ట్ ఇనీషియల్గా మనం ఏంటంటే పాయింటర్లో అరే యొక్క ఫస్ట్ ఎలిమెంట్ అడ్రస్ని దాంట్లో స్టోర్ చేసి తర్వాత ఇక్కడ స్టార్ p+i అంట. ఒకవేళ స్టార్ ఇవ్వలేదు అనుకోండి, ఇవ్వకపోతే ఏం ప్రింట్ అవుతుందంటే అడ్రస్ ప్రింట్ అవుతుంది. చూద్దాం అది కూడా. ఇప్పుడు మనం ఇలా రాసాం కదా, ఇంతవరకు రాసి దీన్ని రన్ చేద్దాం. ఎంటర్ అరే వాల్యూస్ ఉంది 10, 20, 30, 40, 50 ఇచ్చా. ఆ వాల్యూస్ ప్రింట్ చేసేసింది. సో పాయింటర్ ఇక్కడ ఆ వాల్యూస్ మనకి ఇక్కడ ప్రింట్ చేసి చూపించింది. ఎలా అంటే అడ్రస్ స్టోర్ చేస్తాం కాబట్టి ఆ అడ్రస్ ద్వారా +i అని ప్రింట్ అవుతుంది. స్టార్ తీసేసాం అనుకోండి, ఇక్కడ స్టార్ తీసేసి ఓన్లీ p+i అన్నాం అనుకోండి, అప్పుడు చూడండి మనకి ఏం ప్రింట్ అవుతాయి అంటే ఈ 10, 20, 30, 40 వాల్యూస్ చూసారా, వాటికి అడ్రస్లు ప్రింట్ అవుతాయి. చూడండి ఇది మెమరీ అడ్రస్. అంటే మెమరీ అడ్రస్ అంటే మనం ఇందాక చెప్పుకున్నప్పుడు ఈ 100, 101 చెప్పాను చూసారు ఎగ్జాంపుల్, అదే మనకి ఇక్కడ ఒక నిమిషం అవుట్పుట్ అదే మనకి ఇక్కడ ఇలా చూపిస్తుంది. ఎందుకంటే 64 బిట్ కాబట్టి మెమరీ ఎక్కువ ఉంటే మనకి ఇలా చూపిస్తుంది. చూడండి ప్రతి బైట్ +4 ఉంది, అంటే 20, 24, 28, 32, 36. అంటే ఇప్పుడు 10 అనేది ఎక్కడ ఉందంటే 10 యొక్క అడ్రస్ ఇక్కడ ఉంది, అంటే ఈ అడ్రస్లో 10 ఉంది. తర్వాత 20 అనేది ఈ అడ్రస్లో ఉంది, 30 అనేది ఈ అడ్రస్లో ఉంది. ఇలా మనకు చూపిస్తుంది. ఎప్పుడు p+i అని రాస్తే ఇంకా మనం కావాలంటే ఇలా రాసుకోవచ్చు. ఏంటి అడ్రస్ = అని /t వాల్యూ = అని చెప్పేసి %d రాసాం. ఫస్ట్ అడ్రస్ కోసం p+i రాసాం, అడ్రస్ కోసం స్టార్ వాల్యూ కోసం స్టార్ p+i రాద్దాం. ఈ p+i ఏమో అడ్రస్ కోసం, ఈ స్టార్ p+i ఏమో ఆ అడ్రస్లో ఉన్న వాల్యూ కోసం. ఇలా రాసాం అనుకోండి, అప్పుడు ఇంకా మనకి కొంచెం డీటెయిల్గా కూడా చూసుకోవచ్చు. చూడండి అడ్రస్ ఇది, దాని యొక్క వాల్యూ ఇది. అంటే ఈ అడ్రస్లో ఈ వాల్యూ ఉందంతే, ఈ అడ్రస్లో ఈ వాల్యూ. సో మనకి ఇది అడ్రస్, ఇది అవుట్పుట్ ఇంపార్టెంట్ కాదు, మెయిన్ అసలు పాయింటర్లో అరేని మనం ఎలా స్టోర్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అంటే పాయింటర్ అరేలో ఎక్కడ లొకేట్ చేయాలి అనేది, అంటే ఏ పాయింట్లో లొకేట్ చేయాలి. ఇప్పుడు అరేలా డిఫైన్ చేసాం, అరే డిఫైన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎలా వస్తుందంటే ఫస్ట్ పాయింటర్లో అరే యొక్క ఫస్ట్ ఎలిమెంట్ అడ్రస్ పెట్టుకుంటే పాయింటర్ ఆ ఫస్ట్ ఎలిమెంట్ అడ్రస్లో ఉంటుంది. తర్వాత నెక్స్ట్ +i అన్నప్పుడు నెక్స్ట్ ఎలిమెంట్కి వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఎలిమెంట్కి వస్తుంది. అది ఇక్కడ మనం రాసేది +i అనేది. సో ఇలా డిఫైన్ చేస్తాం. ఇది అరేని పాయింటర్లో డిఫైన్ చేయాలి. సో దీని మీద మన సమ్ ఆఫ్ నెంబర్స్ రాసుకోవచ్చు. తర్వాత ఇంకా ప్రీవియస్ అరేస్లో ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడ రాసుకోవచ్చు. ఇప్పుడు దీని ఒకవేళ మనం సమ్ చేయాలి అనుకోండి, అరేని సమ్ చేయాలనుకోండి, సింపుల్గా రాసేద్దాం. ఇంకా ఏం లేదు, ఇక్కడ %d అని చెప్పేసి అరేని సమ్ చేయాలనుకోండి, సమ్ = సమ్ ప్లస్ స్టార్ p+i అని చెప్పేసి రాయాలి. ఇలా రాయాలి. రాసి ఫైనల్గా దాన్ని మనం ప్రింట్ చేద్దాం. సమ్ను ప్రింట్ చేసాడు. సమ్ అనే వేరియబుల్ లేదు కాబట్టి ఇక్కడ దాని వేరియబుల్ కూడా తీసుకుందాం లాస్ట్లో. ఇలా ఇప్పుడు రన్ చేద్దాం. ఆ వాల్యూస్ ఫైనల్గా సమ్ కూడా ప్రింట్ అవుతుంది. చూడండి ఇక్కడ మనం స్టార్ p+i ఇచ్చాం, ఓన్లీ p+i ఇచ్చారనుకోండి ఆ సమ్ కూడా మారిపోతుంది, ఎందుకని మెమరీ అడ్రస్లో వచ్చేస్తాయి. ఏదో రిజల్ట్ వచ్చింది. ఏంటి రిజల్ట్ అంటే ఆ వేరియబుల్స్ యొక్క అడ్రస్లు ఉన్నాయి చూసారా, ఆ అడ్రస్లో అనేది సమ్ అయితే వచ్చిన వాల్యూ. అందుకని ఇక్కడ మనకి స్టార్ అనేది వాడాలి. సో ఇది పాయింటర్ కాన్సెప్ట్. పాయింటర్స్ మనకి ఈ విధంగా ఉపయోగించవచ్చు. అంటే జస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
ఫస్ట్ పాయింటర్ డిఫైన్ చేసినప్పుడు ఏ వేరియబుల్ అడ్రస్ అయితే పాయింటర్లో పెట్టుకుంటున్నామో ఆ వేరియబుల్ యొక్క డేటా టైపు పాయింటర్ డేటా టైపు సేమ్ ఉండాలి ఫస్ట్ రూల్. సెకండ్ ఏంటంటే ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ను పాయింటర్లో పెట్టుకోవాలి సెకండ్ రూల్. తర్వాత పాయింటర్తో వర్క్ చేసేటప్పుడు స్టార్ సింబల్ వాడాలి థర్డ్ రూల్. ఈ మూడు గుర్తుపెట్టుకుంటే చాలు. అరేలో వచ్చేసి ఏంటంటే మనం అరే డిఫైన్ చేస్తాం. అరే యొక్క ఫస్ట్ ఎలిమెంట్ సో బేస్ అడ్రస్ అంటాం. ఫస్ట్ ఎలిమెంట్ అడ్రస్ పాయింటర్లో పెట్టుకుంటాం. తర్వాత ఇక నెక్స్ట్ స్టార్ పీ ప్లస్ అయినప్పుడు ఆటోమేటిక్గా అదే నెక్స్ట్ ఎలిమెంట్ అలాగా రీచ్ అయిపోతూ ఉంటుంది. ఆ రీచ్ అయ్యి అప్ టు ఎండ్ ఆఫ్ ది అరే వరకు అందులో ఉన్న వాల్యూస్ మొత్తాన్ని మనకి ప్రింట్ చేసి చూపిస్తుంది. మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు, ఇలా సమ్ చేసుకోవటం కానీ లేకపోతే సార్టింగ్స్ కానీ అవన్నీ కూడా దీని మీద అప్లై చేసుకోవచ్చు. ఇది అరే టు పాయింటర్. ఇలా పాయింటర్స్ని మనకి అన్ని రకాల అప్లికేషన్స్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఫంక్షన్స్లో వాడచ్చు. ఇలా ఇప్పుడు మన అరేస్లో ఎలా అవ్వడం అలాగా అన్నిట్లోనూ పాయింటర్ మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. అది సో ఇది పాయింటర్స్ కాన్సెప్ట్.